హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్లో ఉన్న అది కూడా చూస్తే ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు కదా. వీళ్ళకి ఓటింగ్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కెప్టెన్సీ కంటెండర్స్ ఇప్పటికే చూస్తే టాస్క్ అయితే అది కూడా రాజు రాణిలు ఇలాగ టాస్క్ అయితే ప్లే అవుతుంది. దీంట్లో కూడా ఏం జరగబోతుంది అసలు ఏంటి అనేది కూడా చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లైవ్లో చూస్తే మాత్రం సంజయ్ గారు అయితే రావడం జరిగింది. ఇక ఆయన అయితే రావటం, ఇక్కడ వీళ్ళకి కుకింగ్ అనేది చేపించటం ఇదంతా కూడా చూసేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి, ఈ ప్రోమో కూడా ఇదే వస్తుంది అనమాట. ఈరోజు మార్నింగ్ ప్రోమో అనేది ఓటింగ్లో ఇప్పుడు ఎవరే ప్లేస్లో ఉన్నారనేది ఒకసారి చూద్దాం. తనుజ అలానే చూస్తే ఇక్కడ 26 వరకు వస్తుంది ప్రజెంట్ అయితే ఓటింగ్లో. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే ఇంకా కళ్యాణి ఉన్నారు. కళ్యాణికి కూడా ఒక 24 వరకు వస్తుంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో చూస్తే భరణి గారు కనిపిస్తున్నారు. భరణి గారికి కూడా ఒక 9% ఓటింగ్ వరకు వస్తుంది. ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు బయట అఫీషియల్గా కూడా ఓటింగ్ అనేది నాకు తెలిసి ఇలానే ఉంటుంది. వీళ్ళైతే సేఫ్ అయిపోతారు. అలా అని రిలాక్స్ అవ్వకుండా ఓటింగ్ అయితే అస్సలు మిస్ చేసుకోకుండా ఓటింగ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పొజిషన్లో చూస్తే సంజనా గారు ఉన్నారు. సంజనా గారికి కూడా ఒక 8 వరకు వస్తుంది. ఆమె కూడా ఈ వారం అయితే సేఫ్ జోన్లోనే ఉంటారు. నెక్స్ట్ చూస్తే ఇంకా సుమన్ గారు ఉండడం జరుగుతుంది. సుమన్ గారికి కూడా ఇక్కడ ఒక 6 వరకు వస్తుంది. ఆ తర్వాత పొజిషన్లో చూస్తే డిమాండ్ పవన్కి 6 వరకు వస్తుంటే, ఆ నెక్స్ట్ పొజిషన్లో చూస్తే ఇక రీతు ఉండడం జరుగుతుంది. రీతుకి కూడా ఒక 5 వరకు వస్తుంది. ఇక ఆ నెక్స్ట్ పొజిషన్లో చూస్తే దివ్య నిఖితకు కూడా ఒక 5 వరకు వస్తుంటే, ఆ నెక్స్ట్ పొజిషన్ నిఖిల్కి ఒక 5 వరకు వస్తుంది. గౌరవ్ అయితే లీస్ట్లో కనిపిస్తున్నారు. గౌరవ్కి చూస్తే మాత్రం ఇక్కడ ఓటింగ్లో అయితే 4% ఓటింగ్ అయితే వస్తుంది. విషయం ఏంటంటే ఇప్పటికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఇక ప్రజలుగా చూస్తే మాత్రం వీళ్ళనైతే పెట్టారు కదా, అది కూడా ఇమ్మాన్యుయల్ని, గౌరవ్ని, సుమన్ గారిని, భరణి గారిని వీళ్ళని కూడా పెట్టారు కదా. ఇప్పుడు వీళ్ళకి మాత్రం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో వీళ్ళకి ఆడటానికి ఛాన్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఉండదు. ఇక వీళ్ళు ప్రజల్లోనే ఉండిపోతారు. ఇప్పటికే టాస్క్లు కూడా ప్లే చేస్తారు కదా. లైవ్లో చూస్తే ఇంక ఇమ్మాన్యుయల్ ఒక మాట అంటారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు స్వాప్ చేస్తే బాగుంటుందని లైవ్లో అంటాడు. ఇక్కడ చూస్తే రీతు అయితే తిడుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఫన్గా జరుగుతుంది. మరి అలా చేస్తారా, ఏం చేస్తారా చూడాలి. మొత్తం మీద ఏం టెస్ట్ ఇస్తారో. తనుజ, సంజన గారు, డిమాండ్ పవన్, అలానే దివ్య నిఖిత, అలానే నిఖిల్, అలానే చూస్తే ఇక్కడ కళ్యాణ్, ఇంకెవరు ఉన్నారు, కళ్యాణ్, రీతు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరిలోనే కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళల్లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కెప్టెన్స్ కంటెండర్స్గా వీళ్ళల్లోనే టాస్క్లు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకేదైనా ఒక ట్విస్ట్ ఇస్తారా బిగ్ బాస్ మరి వీళ్ళకి కూడా అనేది ప్రజలకు కూడా చూద్దాం. నాకు అప్డేట్ రాగానే నేను వెంటనే చెప్తాను. మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతుండండి. మీరు ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వారం అనేది కూడా కామెంట్ చేయండి.